రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల కుటుంబాల సంక్షేమం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజు ఆధ్వర్యంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. ప్రతిపాడు నియోజకవర్గంలో మొత్తం 1,561 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 2,34,00,000 రూపాయలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పేదవారి భరోసా కోసం అమలు చేస్తున్న సూపర్ 6 కార్యక్రమాలు ప్రజల మనసులను గెలుచుకుంటున్నాయని అన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కూడా ఆటో కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆటో డ్రైవర్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, లోక్సభ సభ్యులు తంగెల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ రాజశేఖర్, డీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, జిల్లా టీడీపీ అధ్యక్షులు నవీన్ కుమార్, తోట నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాల యొక్క ప్రజల యొక్క సంక్షేమానికి అత్యధిక ప్రయారిటీ ఇస్తూ ఈ యొక్క కార్యక్రమం మేనిఫెస్టోలో లేదు, మేనిఫెస్టోలో పట్ల అయినప్పటికీ శ్రీశక్తి కార్యక్రమం తీసుకొస్తే దానివల్ల కొంతమంది కొంత ఇబ్బందులు అయి ఉంటుంది అనే ఉద్దేశంతో వారు కూడా ఇబ్బంది పడకూడదని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీంట్లో మొత్తం 2,90,669 మంది 2,90,669 మందికి రాష్ట్రంలో ఈ పథకాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానివల్ల 436 కోట్లు మరికొన్ని క్షణాల్లో వాళ్ళ అకౌంట్ అయిపోతున్నారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికి స్వాగతం సార్. మన నియోజకవర్గానికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి ఇంత చక్కటి మనందరికీ చక్కని ప్రోత్సాహం ఇచ్చిన మన మంత్రివర్యులు, జిల్లా పార్టీ ఇన్ఛార్జి మంత్రివర్యులైన మన నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకత్వంలో మన కూటమి ప్రభుత్వం తీసుకున్న మహత్తరమైన నిర్ణయం ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి ఏడాదికి 15,000 ఆర్థిక సహాయం అందజేయడం. ఆటో డ్రైవర్ సేవలో పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2.90 లక్షల ఆటో డ్రైవర్లకు ఈ పథకం ద్వారా లాభపడతారు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ఒక కుటుంబానికి ఆశ్రయం, ఒక తండ్రికి ధైర్యం, ఒక తల్లికి భరోసా. ఇవన్నీ కూడా ఒక కూటమి ప్రభుత్వం వల్ల అందిస్తున్న తోడ్పాటు. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కార్మికులు పక్షాన ఉండడం, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం, అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం కూడా కార్మికుల ప్రభుత్వం, కార్మికుల పక్షపాతి అని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఈ పథకం ద్వారా నిరూపించడం జరిగింది. ఆటో కార్మికుల కోసం ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి ఆర్థిక అభివృద్ధికి, ఎందుకంటే మీ అందరికీ గత ప్రభుత్వంలో ఏదైతే 10,000 రూపాయలు ఇవ్వడం అయిందో వెంటనే వారికి మీ అందరికీ తెలిసిందే, వారి కేసుల గురించి వారిని ఎంతగా ఇబ్బంది పడ్డారో అన్నది. మన కుటుంబ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం 15,000 రూపాయలు ఏడాదికి ఒక్కొక్కరికి. ఇది కూటమి ప్రభుత్వం యొక్క మరొక్కసారి పేదల ప్రభుత్వం, కార్మికుల ప్రభుత్వం. ఏదైతే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, అంతేపాటు సంక్షేమ కార్యక్రమాలు, వీటిలన్నింటినీ చూసుకుంటే
మన పేదల తరపున మన కూటమి ప్రభుత్వ నాయకులు ఉన్నారు. వారి సహాయంతో మన నియోజకవర్గంలో కూడా మనం ముందుకు వెళ్తున్నాం అన్నది మరొకసారి మనం నిరూపించుకోవచ్చు. ఈ ఈ పథకం వల్ల మన ఆటో డ్రైవర్లు ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమం 10,000 అయితే వారికి ఎన్ని ఇబ్బందులు, రోడ్డు ట్యాక్స్ అయితేనే, గ్రీన్ ట్యాక్స్ అని, ఇలా అదొకసారి మరొకటి రోడ్ల గురించి ఇందాక సోదరుడు చెప్పడం జరిగింది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఆటో కార్మికుల సంక్షేమం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆటో డ్రైవర్ల సేవలు పథకం. కాకినాడ జిల్లా ఐలేశ్వరంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజ. కాకినాడ జగన్నాథపురంలో గల రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా మత్స్యకార సహకార సంఘాల సర్వజన సమావేశం. కాకినాడ జిల్లాలో సుమారు 12,966 మందికి ఆటో డ్రైవర్ల సేవలు పథకంలో భాగంగా 19,44,90,000 రూపాయలు అకౌంట్లో జమ. కాకినాడ అర్బన్ నియోజకవర్గ ఆటో డ్రైవర్ల సేవలు కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.